జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. నేను వచ్చినాక మాట్లాడతా. అన్ని సమాధానాలు నేను భాగ్యనగరంలో అడుగుపెట్టినాక నా భాగ్యరేఖలు చూసుకున్నాక నేను మాట్లాడతా. ఇది నేనన్న మాట కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నమాట. టూర్ ప్లాన్ చేసింది ఎవరో చెక్కిండు పెన్సిల్, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన క్యాన్సిల్. అమెరికా గేట్ క్లోజ్. ఇప్పుడు సీఎంఓలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరికి పడనుందో డోస్ అని చెప్పి మాట్లాడుతుండ్రు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లలో వస్తున్న కథనాలు జర చూడుండ్రి. ముఖ్యమంత్రిని నవ్వుల పాలు చేసింది ఎవరు? అసలు ఎవరు? శ్రీరామ్ ఎవరు? న్యూస్ లైన్ తెలంగాణ రాసింది ఏంది? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఈ నెలాఖరికి శ్రీరామ్ గారి పదవి కూడా ఎక్స్పైరీ డేట్కి రీచ్ అవుతుంది అని చెప్పి రాసిండ్రు. వచ్చినాక నేను అన్నీ మాట్లాడతా అని చెప్పి మా అన్న అని చెప్పి సోషల్ మీడియాలో మేము కూడా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో మొత్తము రేవంత్ రెడ్డిపై మద్దతు తెలుపుతూ వరుస పోస్టులు అవుతున్నాయి అని అంటే ఏడ్నో ఒక దగ్గర చిన్న షింగారి లేచిందా కాదా? ఈరుడు సూర్యుడు అని చెప్పి నడుస్తున్నది అని అంటే ఆబ్వియస్గా ఏడ్నో ఒక దగ్గర లొల్లి స్టార్ట్ అయినట్టా కాదా? ఈ లొల్లి తెలంగాణ గల్లీలా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అమెరికా పోదామని చెప్పి ప్లాన్ చేస్తాడు. కాకపోతే ఆయన ఐటర్నరీ ఢిల్లీకి రీచ్ అవుతుంది. ప్రోటోకాల్ ఇంకా పాలిటిక్స్ మధ్యలో అమెరికా యొక్క పాదం డిసపియర్ అయిపోతుంది, కనుమరుగైపోతుంది. క్వశ్చన్ ఏందని అంటే ఎస్పెషల్లీ తెలంగాణ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్లల్లో రేవంత్ రెడ్డిని పొలిటికల్గా బ్లాక్ చేసిర్రా, లేకపోతే ఆయనకు లాస్ట్కి మిగిలింది ఒక ఎంబారెజింగ్ సిచ్యువేషనా? ఈ ఎంబారెజింగ్ సిచ్యువేషన్ వచ్చింది అని అంటేనే ఎవరి వల్ల వచ్చింది, ఎందువల్ల వచ్చింది అనేది ఒక పెద్ద పంచాయతీ వస్తుంది. తెలంగాణం రాసింది ఆర్ న్యూస్ లైన్ తెలంగాణ రాసింది. మీడియా అండ్ కమ్యూనికేషన్ టీమ్ ఏదైతే ఉన్నదో దాని హెడ్ ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ కర్రీ. ఈ కాంట్రవర్సీలో ఆయన పాత్ర ఏంది? లెట్స్ డిబేట్, డిస్కస్. వాట్ ఈస్ ద సెంట్రల్ అలిగేషన్? సెంట్రల్ అలిగేషన్ కాడికి వస్తే జనరల్గా న్యూస్ లైన్ రాసిన కథనం ప్రకారము జనరల్గా ముఖ్యమంత్రి యొక్క టూర్ని కంప్లీట్గా ఎవరు కోఆర్డినేట్ చేస్తారు అని అంటే ఎక్స్పీరియన్స్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే సీఎంఓ హ్యాండిల్ చేస్తారో వాళ్ళు డీల్ చేస్తారు. అండ్ దే హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోటోకాల్ ఛానల్స్. ప్రాపర్ ప్రోటోకాల్ ఛానల్ని పక్కకు పెట్టి ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ టీమ్ హెడ్ చేసిండు అని అంటే కొన్ని అవకతవకలు జరుగుతాయా లేవా? ఇప్పుడు జనరల్గా ఇఫ్ యు ఆర్ ఎ మినిస్టర్ యూ విల్ హ్యావ్ యువర్ పిఆర్ఓ అండ్ నీ టూర్ ఐటర్నరీ మొత్తం కూడా ఒక ఐఏఎస్ బృందం డిసైడ్ చేస్తుంది. ఎవరిని కలవాలా, ఎప్పుడు కలవాలా, ఎక్కడ కలవాలా, వీళ్ళని కలిస్తే ఏముంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దెర్ ఈస్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు నాసుంటోని ఎవడనో లేదా ఎక్స్క్వైజీని ఎవడనో పెట్టినాం అనుకోవాడ, మాకు భజన తప్పేం రాదుగా. భజన చేసేటోడు కంప్లీట్గా ఒక సీఎంఓని డ్రైవ్ ఎట్లా చేస్తాడు, సీఎంని ఎట్లా డ్రైవ్ చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్రోగ్రామ్ అని అనేది ఆర్ ద ఎంగేజ్మెంట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని అనేటివి ఏవైతే పొలిటికల్ క్లియరెన్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది చూడు, ఆ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయలే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, వెదర్ ఇట్ వాజ్ ఏ ప్లానింగ్ ఫెయిల్యూర్ ఆర్ ఇమ్మెచ్యూరిటీయా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంటర్నేషనల్ దర్వాజా దగ్గర తెలంగాణకు అవమానం జరిగిందని చెప్పి తెలంగాణ పౌరుడు మాట్లాడతాడు. ఇప్పుడు బిగ్గర్ క్వశ్చన్ ఇంకోటి వస్తుంది, ఏందనంటే చీఫ్ మినిస్టర్ యొక్క ఫారిన్ ప్రోగ్రామ్ అనేది ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ హెడ్ డిసైడ్ చేస్తాడా? ఇదా ఇంత భజననా అని చెప్పి విమర్శలు కూడా వెలువెత్తుతాయి కదా. అంటే కంప్లీట్గా ఇప్పుడు ఏమని వస్తుందనంటే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మొత్తము, ఎక్స్పీరియన్స్డ్ ప్రోటోకాల్ మొత్తము కేవలం ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ టీం చేతుల కీలు బొమ్మలు అయిపోయినరా, తోలు బొమ్మలు అయిపోయినరా అనేది ఒక పొలిటికలీ అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఐఏఎస్ సర్కిళ్ళలో తిరగదా? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కి అసహనానికి గురవుతారా కారా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని సైడ్ లైన్ చేసినట్టు అవుతుంది. ఈ కంప్లీట్ సీనియర్ తీసుకొని చూస్తే ఎప్పుడైతే నువ్వు బ్యూరోక్రసీని పక్కకు జరుపుతావు చూడు, అప్పుడు ఆబ్వియస్గా బ్యూరోక్రసీ దలుచుకుంటే ఏమవుతుందో మనందరికీ తెలిసిందే. కేంద్ర మంత్రులు కూడా వెనకటికి మాట్లాడినరు, వీ వుడ్ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. ఇట్లాంటి పథకాలు మేము ముందే తీసుకురావాలని ఎన్నోసార్లు అనుకున్నాం, బట్ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న బ్యూరోక్రసీ కొంచెం దీన్ని ఇబ్బంది పెడుతుంది అని అంటారు. ఇప్పుడు ఏంటంటే మా ముఖ్యమంత్రిది తెలంగాణ రైజింగ్ చేద్దామని అనుకున్న మా ముఖ్యమంత్రి అమెరికా యొక్క పర్యటన క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పుడు ఈ లెక్కన తెలంగాణ అభివృద్ధి ఆగిపోయింది. రైజింగ్ తెలంగాణ అనే ముచ్చట ఇప్పుడు మనం మాట్లాడవద్దు, ఎందుకంటే మన కాల్ని మనమే గొడ్డలతో నరుక్కున్నాం కదా, మన కన్నుని మనమే ఏలుతో ఒడుచుకున్నాం కదా.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇట్లనే మాట్లాడుతుంది బికాస్ కాంగ్రెస్ హీన చరిత్ర. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ హీన చరిత్రకు ఎవడు రెస్పాన్సిబుల్? గడ్డపార ముఖ్యమంత్రి వర్యులు ఎవరికి దించుతారు? ఎవరు ఈ ప్రైస్ పే చేస్తారు అంటే లండన్ వర్సెస్ అమెరికా ఒకసారి జర డిస్కస్ చేద్దాం. క్యూకి ఏ దిల్ మాంగే మోర్ ఆహా అని చెప్పి అనాల్సి వస్తుంది కదా. లండన్ కాడికి తీసుకుంటే శ్రీరామ్ కర్రీ గారు లండన్ వరకు మనకు కనిపించిండు, ముఖ్యమంత్రితోనే ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. లండన్ అయ్యింది. అమెరికాలో కర్రీ గారు లేరట. కర్రీ గారు లేకపోతే కర్రీ పాయింట్స్ దొరకలేదంట, అంటే అమెరికా పోలేదంట. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం డిస్కస్ చేస్తున్నారు తెలుసా? తెలంగాణలలో ముఖ్యమంత్రి యొక్క మీటింగ్స్ అని అనేటివి, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రోడ్ షోలు కావు. ముఖ్యమంత్రి మీటింగ్ అని అనేది కేవలం నేను చెప్పినా మీరు చేయండి అని అనేది కాదు. దానికి ఒక డిప్లొమాటిక్ క్లియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది అందరికి అర్థమై ఉంటుంది. ఇది రాష్ట్ర అవమానమా కాదా నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైపోయిందనంటే రాష్ట్ర అవమానం అని ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అమెరికా ట్రిప్ క్యాన్సిల్ అయిందో అనేది లేదో, సెంటర్ ఆయన క్లియరెన్స్ని అబ్జెక్ట్ చేసిందో లేదో, కంప్లీట్గా తెలంగాణలో ఒక పెద్ద సోషల్ మీడియా హోరెత్తిపోయిందా లేదా? భారతీయ జనతా పార్టీ అట్లెట్లా చేసింది, రైజింగ్ తెలంగాణ అని చెప్పి తీసుకుపోతున్న మా ముఖ్యమంత్రి మంచిగా నడుస్తుంటే కట్టబెట్టించారు, పయ్యలలో కట్టగుంచిరు, అది గుచ్చిరు ఇది గుచ్చిరు, ఎన్నో మాట్లాడినారు. మీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయా లేవా? ఇప్పుడు ప్రతిపక్షాల పైన మీరు నూపుతున్నారు అని అంటే అధికార పక్షానికి పొలిటికల్గా ప్రోటోకాల్స్ ఎట్లుంటాయో తెలియకపోవడం అనేది ఇంకో పెద్ద కాంట్రవర్సీ అవుతుంది కదా. ఇప్పుడు కర్రీ క్వశ్చన్ ఏందని అంటే ఇది ఇంకా జర షార్ప్గా ఉంటుంది, పెన్సిల్ని ఇట్లా చెక్కినట్టు. ఏందని అంటే జనరల్గా మీడియా అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ లాగా కంప్లీట్గా శ్రీరామ్ కర్రీ గారే ఉన్నారట. ఆయన ఇప్పుడు ఏదైతే పదవి అనుభవిస్తున్నాడు చూడు, అది కంప్లీషన్కి వచ్చిందట. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక పెద్ద సందిగ్ధం అట, ఈయనని కంటిన్యూ చేద్దామా లేదా ఉంచుకుందామా. ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఆయన ఉంచుకోవడం అనేది ఒక పెద్ద పంచాయితీ. ఇప్పుడు శ్రీరామ్ కర్రీ గారు ఉండరా అననే దానికంటే ఎక్కువ తెలంగాణ యొక్క ఆత్మగౌరవం ఇంటర్నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీ వచ్చిందా లేదా ఫ్రెండ్స్ మీరు చెప్పురు నాకు. ఇలా చీఫ్ మినిస్టర్ యొక్క స్ట్రాటజిక్ మెషినరీ అనేది ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ అనేటోళ్ళు, ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ అనేటోళ్ళు ఆ కాడికి వస్తే నమ్మకమైన ఇండివిజువల్ అంతా కూడా సీఎంఓ నడిపించాల్సిన వ్యవస్థ మీడియా అండ్ కమ్యూనికేషన్ హెడ్సే నడుపుతున్నారా అకార్డింగ్ టు న్యూస్ లైన్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే అమెరికా టూర్ అనేది ఢిల్లీ గల్లీలలో క్యాన్సిల్ అయింది వచ్చి, నేను కాదని అంటలేను. స్కెడ్యూల్ ఎవరు చేసిండ్రు, డ్యామేజ్ ఎవరికైంది అని అనేది కొత్త విషయం, ఆర్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఆర్ డిబేట్. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.